హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు. ఈ 6th క్లాస్లో మరొక యూనిట్ అయితే చూద్దాం. 13th యూనిట్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. మరి ఈ క్లాస్ అనేది టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళకి, ఎస్జిటి వారికి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో గతంలో యూనిట్ నుండి టెట్లో అడిగిన సందర్భం అంటే క్వశ్చన్ అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ఈ యూనిట్ ఏంటో చూద్దాము. ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఏంటి ఎలా కొలవాలి, ఏం కొలవాలి అని చూసినట్లయితే మన రోజువారీ జీవితంలో అనేక రకాల సందర్భాల్లో రకరకాల కొలతలని తీసుకుంటూ ఉంటారు. లైక్ ఏదైనా క్లాత్ పర్చేస్ చేసినప్పుడు కావచ్చు, ఏదైనా లిక్విడ్ పర్చేస్ చేసినప్పుడు పాలు కొనేటప్పుడు కావచ్చు, సో లేదంటే ఏదైనా వెయిట్స్ కావచ్చు, అంటే వెయిట్ ఉండే కూరగాయలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎలా మెజర్ చేయాలి, సో వాటిని ఏ రకంగా కొలుస్తామనేటువంటి చూద్దాం. అసలు ఈ కొలవడం అనేటువంటి అంశము ఎక్కడి నుండి వచ్చింది అండ్ దీంట్లో పర్టికులర్గా ఒక నిర్దిష్టమైన యూనిట్ని ఏ రకంగా తీసుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో కీ పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి అయితే. రైట్, ఇదంతా కూడా సాధారణంగా అంటే క్యాజువల్గా ఇచ్చాడు మ్యాటర్ అంతా కూడా. మనకు ఈ ఫస్ట్ పేజ్లో వచ్చేసి బాటమ్ లైన్ ఒకటే ఉందండి. పొడవుకు ప్రమాణం మీటర్ గుర్తుపెట్టుకోవాలి. పొడవుకు ప్రమాణం ఏంటి అన్నప్పుడు మీటర్. మీకు ఆప్షన్స్లో సెంటీమీటర్ ఉండొచ్చు, మిల్లీమీటర్ ఉండొచ్చు, లేకుంటే కిలోమీటర్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ పొడవుకు నిర్దిష్టమైన ప్రమాణం ఏంటి అన్నప్పుడు మీటరే పెట్టాల్సి ఉంటుంది. దీనికి పొడవుకు మిల్లీమీటర్, సెంటీమీటర్ చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తాం. మనకు తెలిసిందే మీటర్ కంటే చిన్నవి సెంటీమీటర్లు, సెంటీమీటర్ కంటే చిన్నవి మిల్లీమీటర్లు ఉంటాయి. అండ్ మీటర్ కంటే పొడవుగా ఎక్కువగా ఉంటే ఇంకా కిలోమీటర్స్ కావచ్చు, మైల్స్ కావచ్చు చెప్తూ ఉంటాం. మొత్తానికి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పొడవుకు ప్రమాణం మీటర్ మాత్రమే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ మరి గతంలో ఈ మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్ స్కేలింగ్ యూనిట్స్ లేనప్పుడు పూర్వకాలంలో ఏ రకంగా మరి కొలతల్ని కొలిచేవారని చూసినట్లయితే జానా అంటాం. సో ఇక్కడ మెజర్మెంట్ చూడండి, ఇక్కడ ఇలా పెడుతున్నాడు జానా అంటాం. మనకు తెలిసిందే మూరా అంటాము. అండ్ ఇలా అంటే బారా అంటాం. సో ఇలా ఉంటే బారా అంటుంటాం. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఫుట్ లెంత్ కూడా ఒకటి ఉంటుందండి. సో అలా వాటితోటి గతంలో కొలిచేవారు. కానీ ఇప్పుడు నా జానా ఇలా పెట్టాను, 6 ఫీట్ ఉండే అతను కూడా జానా ఇలా పెడితే నా చిన్నగా ఉంటుంది, తన పెద్దగా ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ అంటే క్లాషెస్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఒక షాప్ అతను ఉన్నాడు. షాప్ అతను ఉండి అతను నాకు ఒక వ్యక్తి వెళ్ళాడు, 6 ఫీట్ ఉండేటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు. షాప్ అతను 5 ఫీట్ అనుకుందాం. సో ఈ 6 ఫీట్ అతను అడుగుతాడు, నాకు ఒక ఐదు జానల క్లాత్ కావాలంటాడు. 5 జానలు కొలిసి ఇచ్చేస్తాడు. ఇంటికి పోయినాక వీడు కొలుస్తాడు. ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి 5 జానలు కాదు 4 వస్తాయి. ఫైటింగ్ అనమాట వీళ్ళిద్దరికి. ఇలా ఏంటంటే క్లాషెస్ రావడం. సో క్రమంగా ఇవన్నీ కూడా పోవడం జరిగింది. రైట్, ఇక్కడ పూర్వకాలంలో సాంప్రదాయ పద్ధతులు అంటారండి. సో ఏమి ఉపయోగించేవారని చూసినట్లయితే ఇక్కడ గమనించడం ఒకసారి మూర, అదేవిధంగా ఆట స్థలం పొడవు వెడల్పును కొలవడానికి అంగలను. సో ఇక్కడ గమనించాల్సింది క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఇక్కడ టెట్లో అని చూసినట్లయితే మనకి ఆట స్థలం యొక్క పొడవు మరియు వెడల్పులను కొలవడం కోసము సాంప్రదాయ పద్ధతి ఏంటి అంటాడు. అంగలు గుర్తుపెట్టుకోవాలి. అంటే స్ట్రైడ్ అంటే ఏం లేదంటే సింపుల్గా ఒక అడుగు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారండి. సింపుల్గా మనం నడిస్తే ఒక అడుగు పడుతూ ఉంటుంది కదా, దాన్ని స్ట్రైడ్ లేడంటే అంగలు అంటామంట. అంగలను ఉపయోగించేవారు. ఇది ఒకటి గమనించాలి. సాంప్రదాయ పద్ధతిలో ఆట స్థలం యొక్క పొడవును వెడల్పును కొలవడానికి ఏంటంటే అంగలను ఉపయోగించేవారు. అదే పూలదండ, మనం ఇప్పటికి కూడా పూలదండలు కొలిచి ఇవ్వమంటే మూర, 2 మూరలు అంటూ ఉంటాం. సో గతంలో పూలదండలు కొలవడానికి మూరను ఉపయోగించేవారు. అదొక 2 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అడుగు, దీన్ని జానా అంటుంటాం. ఇది వచ్చేసి మూర అంటుంటాం. అండ్ ప్రపంచంలో అతి పొడవైనటువంటి వంతెన ఏదైతుందో కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అండి. దీని యొక్క పొడవు వచ్చేసి 164.8 కిలోమీటర్. ఇది మీకు ఈవెన్ జనరల్ నాలెడ్జ్లో కూడా ఉపయోగపడేటువంటి అంశం. ఇది ప్రపంచంలో అతి పొడవైన వంతెన వచ్చేసి కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని యొక్క పొడవు వచ్చేసి 164.8 కిలోమీటర్లు గమనించాలి. రైట్, మరి స్కేల్ కథ ఏంటి అని చూసినట్లయితే గతంలో జానా, మూర, అంగల్ లెక్కల్లో కొలిచేవారు. సో క్రమంగా గొడవలు రావడం, ఇంతకుముందు చెప్పుకున్నట్టు గొడవలు రావడం వల్ల ఏమైందంటే దీనికి ఏదైనా ఒకటి శాస్త్రీయమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఏదైనా ఒక కొలతను తీసుకోవాలనేసి నిర్ణయించేసి ఏం చేశారని చూసినట్లయితే అండ్ ఆ దేశపు అంటే రకరకాల దేశాల్లో ఎవరైతే రాజు పరిపాలిస్తున్నారో ఆ రాజు యొక్క ఈ ముక్కు నుండి ఈ యొక్క మధ్యన వేలు వరకు, ఈ ముక్కు నుండి మధ్యన వేలు వరకు ఏంటంటే ఏదైతే ప్రమాణంగా ఉందో ఆ ప్రమాణాన్ని తీసుకొని కొలిసేవారు. దాన్ని ఏంటంటే గజంగా చెప్పేవారు అనమాట. రైట్, ఇక్కడ చూడండి. సో పూర్వకాలంలో ఇట్లా గొడవలు రావడంతో ఏం చేశారంటే
ఆ దేశపు రాజు యొక్క ముక్కు దగ్గర నుండి అతని చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని పొడవు కొలవడానికి ప్రామాణికంగా తీసుకున్నారు. సో దీన్ని ఒక గజంగా పిలిచేవారు అన్నమాట. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతిదానికి ఒక అడుగుగా పిలిచేవారు. ప్రతి అడుగు ఏంటంటే 12 సమభాగాలు ఉంటాయి. ఒక్కొక్క సమభాగాన్ని అంగుళం అంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఒకటి గజము, గజంలో వచ్చేసి ఏంటంటే 3 అడుగులు ఉంటాయి. ఒక్కొక్క అడుగులు ఏంటి 12 ఇంచులు ఉంటాయి. ఇది ఒక కొలత అయితే గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. సో గతంలో నుండి ఈ లెక్క ఇలాగే వస్తుంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే ఇది అమల్లోనే ఉన్నది. గజము ప్లస్ అదేవిధంగా 3 అడుగులు, నెక్స్ట్ వచ్చేసి 12 ఇంచులు ఇలా. ఓకేనా? రైట్. కంపాస్ బాక్స్లో ఉండేటువంటి కోణమానిని ఉపయోగించేసి కంపాస్ బాక్స్లో ఉండే కోణమాని అంటే మనకు తెలిసిందే ప్రొట్రాక్టర్ అంటుంటాం కదా, కోణమాని ఇలా ఉంటుంది. సో దీన్ని కోణమాని అంటే కోణాలను కొలుస్తుంది కాబట్టి కోణమాని అంటుంటాం. దీన్ని ప్రొట్రాక్టర్ అంటాం. ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు. గమనించండి, ఎందుకంటే ఇది 0 అనుకున్నట్లయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇక్కడ 90 ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి 180 అంటే 0 నుండి 180 డిగ్రీల మధ్యలో కోణాన్ని మాత్రం కొలుస్తాం, అంతే తప్ప దీనికి 180కి మించేసి ఇక్కడ ఉందనుకోండి ఈ కోణాన్ని కొలవడానికి రాదు. ఎందుకంటే ఇది ఉండని కోణమానుడే హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో దీనికి మ్యాక్సిమం యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీలు అండి, సరళ రేఖ అంటాం కదా. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంపాస్ బాక్స్లో ఉండేటువంటి కోణమాన్ని ఉపయోగించేసి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాన్ని కొలవచ్చును. పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఇంకా ఇలా క్లాషెస్ రావడం జరిగింది కాబట్టి ఏంటంటే క్రమక్రమంగా ఇంకా మీటర్ అనేటువంటి ఒక ప్రామాణికమైన కొలతను తయారు చేయడం జరిగింది. అది కూడా ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క క్లాషెస్ మొత్తం కూడా తొలగించడానికి ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరీడియం లోహాలను ఉపయోగించేసి ఆ రెండింటిని కలిపి తయారు చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసినటువంటి కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకుని అన్ని దేశాల వారు నిర్ణయించారు. ఈ లోహపు కడ్డీ పొడవుని మనం 1 మీటర్గా చెప్పాం. సో గతంలో టెట్లో అదేవిధంగా డిఎస్సిలో క్వశ్చన్ అడిగాడండి. ఏం అడిగాడంటే మొట్టమొదట ఫ్రాన్స్ దేశం వారు తయారు చేసినటువంటి 1 మీటరు కడ్డీ ఏదైతే ఉందో ఈ మీటరు కడ్డీని ఏ లోహంతో తయారు చేస్తారని గతంలో క్వశ్చన్ అడిగాడు. గమనించండి, ప్లాటినం మరియు ఇరీడియం లోహాలు ఈ రెండు లోహాలు ఉపయోగించేసి అక్కడ మనకి ఏంటంటే 1 మీటర్ కడ్డీని అయితే తయారు చేయడం జరిగింది. అన్ని దేశాల వాళ్ళు ఇంకా దీన్నే కొలతగా తీసుకోవాలి. 1 మీటర్ అనేసి 1 మీటర్ విభజించారు. ఆ మీటర్ని ఏంటంటే మళ్ళీ తిరిగి 100 సమభాగాలుగా విభజించారు. మీటర్ స్కేల్ని అంతర్జాతీయంగా దూరాలు కొలవడానికి అంగీకరించబడినటువంటి పరికరం. రైట్, డైరెక్ట్గా ఈ పాయింట్ని తీసుకొని అడుగుతూ ఉంటాడు. అంతర్జాతీయంగా దూరాలు కొలవడానికి అంగీకరించబడినటువంటి పరికరం ఏంటి అంటాడు. గమనించండి, మీటర్. ఓకేనా? సో మీటర్ని 100 సమభాగాలుగా విభజించి ఒక్కొక్క సమభాగాన్ని ఏమంటాం 1 సెంటీమీటర్గా చెప్తూ ఉంటాం. ఓకేనా? ప్రతి సెంటీమీటర్ను కూడా మళ్ళీ 10 సమభాగాలుగా విభజిస్తాం. మనకు తెలిసిందని మిల్లీమీటర్గా చెప్తుంటాం. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇది 1 మీటర్ అనుకున్నట్లయితే కంప్లీట్ మీటర్ ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం కంప్లీట్ ఇక్కడ వరకు చూసినట్లయితే 100 మీటర్లు ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క సెంటీమీటర్లు మళ్ళీ తిరిగి మనకి ఏంటంటే 10 మిల్లీమీటర్లు ఉంటాయండి. ఓకేనా? 1 మీటర్ 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ తీసుకొచ్చి 10 మిల్లీమీటర్లు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఈ లోహపు కడ్డీ ఏదైతే ఉందో మీటర్ కడ్డీ ఇది ఫ్రాన్స్ దేశంలో మ్యూజియంలో ఉన్నది. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేశానికి సంబంధించింది. మీటర్ కడ్డీ ఎక్కడ రూపొందించబడింది, ప్రజెంట్ ఎక్కడ భద్రపరచబడుతుందని చూసినట్లయితే ఫ్రాన్స్ దేశం గమనించాలి. రైట్, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనువైన ప్రమాణం కాదు. గమనించాలి, ఇక్కడ పెద్ద దూరాలను కొలవడం అంటే ఉదాహరణకు ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్ల వరకు ఆ దూరాన్ని కొలవాలంటే మీటర్ కడ్డీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళడం అనేది కుదరనటువంటి పని. కాబట్టి పెద్ద దూరాన్ని కొలవడానికి మనం ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తామంటే కిలోమీటర్ను ఉపయోగిస్తుంటే గమనించాలి. కిలోమీటర్ కానీ మైళ్ళని కానీ. 1 అడుగు 12 అంగుళాలకు సమానం ఆల్రెడీ వచ్చింది. 1 గజం ఈజ్ టు ఏంటి 3 అడుగులు. 1 అడుగు ఈజ్ ఏంటి అని చూసినట్టయితే 12 అంగుళాలు. ఓకేనా? 12 అంగుళాలు, ఇవేమో అడుగులు. ఓకేనా? రైట్, ఇది ఒక మెజర్మెంట్ అయితే గుర్తుపెట్టుకుని మనకు తెలిసింది. మన దగ్గర ఉండేటువంటి పెద్ద స్కేల్ ఏదైతే ఉంటుందో అది దాదాపుగా మనకి ఏంటంటే 1 అడుగు పొడవుగా ఉంటుంది, 12 ఇంచులు ఉంటాయండి. రైట్, 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. సో గమనించండి, డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకైతే ఛాన్స్ ఉంది. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అంటాడు, 1000 మీటర్లు సరిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, పెద్దగా ఏం లేదు. రైట్ సైడ్ కాలంలో కూడా మనకి ఇక్కడ పెద్దగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. అండ్ ఇది ఒకసారి గమనించండి. ఇది టేబుల్ అనుకున్నట్లయితే ఉదాహరణకి ఈ టేబుల్ కొస నుండి కొలాలన్నప్పుడు సెంటీమీటర్ యొక్క స్కేల్లో ఉండేటువంటి ఏ నెంబర్ని ఈ కొన నుండి కొన కానిస్తాము అంటాడు క్వశ్చన్. ఒక్కోసారి 0 నానియాలండి. సో 0, 1, 2, 3 ఉంటాయి. 0 అంటే ఏంటి, ఇక్కడ నుండి అంటే స్కేల్ యొక్క ఎడ్జ్ 0ని ఇండికేట్ చేస్తుందండి. గమనించండి,
జీరోని ఇండికేట్ చేస్తుంది. ఈ జీరో నుండి ఇండికేట్ చేస్తూ మనం కొలవాల్సి ఉంటుంది, అదొక్కటి గమనించండి. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు కొలవాలను, ఇక్కడ వరకు కొలవాలని కన్నుని ఇక్కడనే పెట్టాలి, ఇక్కడనే పెట్టి ఇలాగే చూడాలి తప్ప ఇటు నుండి చూడకూడదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం వచ్చేసి గ్రామ్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం ఏంటి? గ్రామ్. ఇది ఒక ఘనపు సెంటీమీటర్ నీటికి సమానము. ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం అంటే ఏంటి అని చూసినట్టయితే చిన్నది ఒక సెంటీమీటర్ క్యూబ్ లాంటి ఒక చిన్న బాక్స్ తీసుకున్నప్పుడు దానిలో ఎంతైతే నీరు పడుతూ ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఒక ఘనపు సెంటీమీటర్ నీరుగా చెప్తాం. ఘనము అంటే ఇదండి. సో ఎలా ఉంటుంది? ఘనము అంటే ఇలా ఉంటుంది కదా. సో ఇలాంటిది ఒక సెంటీమీటర్, అన్ని వైపులో ఒక సెంటీమీటర్ ఉండాలి. డెప్త్ 1 సెంటీమీటర్ ఉండాలి, లెంత్ బ్రెడ్త్ ఎవ్రీథింగ్ కూడా ఒక సెంటీమీటర్ ఉండాలి. అప్పుడు దీన్ని ఏమంటామంటే ఘనపు సెంటీమీటర్ అంటాం. ఓకేనా? సో ఇది ఒక గ్రామ్కి సమానం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గ్రామ్కి సమానం. ఇలా ఒక 1000 గ్రాములు పెట్టామనుకోండి, 1000 డబ్బాలు పెట్టాము, 1000 డబ్బాలను మొత్తం కూడా ఏదైనా ప్యాక్ చేసాము, ఏదైనా నింపాము, ఏదో తీసుకొని అంటే ఒక కేజీకి సమానం. అంటే ఇక్కడ ఒక ఘనపు సెంటీమీటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక గ్రామ్కి సమానం, ఇది గమనించండి. దీంట్లో మొత్తం నీరు నింపామనుకోండి, నీరు ఎన్ని గ్రాములు ఉంది అంటే 1 గ్రామ్ అని చెప్తుంటాం. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటి అంటే గ్రామ్ అని చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ చూడండి, ఒకసారి మెజర్ చేసేటప్పుడు ఇలా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు మనం చూడాలన్నప్పుడు ఈ పాయింట్ వరకు ఖచ్చితంగా స్ట్రైట్గానే ఉండాలి తప్ప ఇక్కడ నుండో చూడకూడదు అనమాట. మనకి ఎర్రర్ వచ్చేస్తూ ఉంటుంది, రీడింగ్ అనేది తక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సో ఇలా చూడడం కూడా తప్పు. ఇక్కడ 1 నుండి పాయింట్ చేశారు కదా, యాక్చువల్గా 0 ఇక్కడ కొసగా ఉంటుంది, 0 నుండి పాయింట్ చేసి మెజర్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. సో స్కేలుపై 0ను సూచించే బిందువులు ఖచ్చితంగా కొలవలసిన పొడవు మొదటి బిందువుతో కలిసేలా స్కేల్ను ఉంచాలి. ఇది ఒక పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి. స్కేలుపై ఒక్కోసారి ఏంటంటే స్కేలుపై ఒకటో నెంబర్ని దేన్నైతే మెజర్ చేస్తామో ఆ ఒకటో నెంబర్ని ఆ కొసకు పెట్టి అక్కడ నుండి స్టార్ట్ చేయాలంటే తప్పు. ఏది పెట్టాలి? మనము 0ను సూచించేటువంటి ఏదైతే భాగం ఉందో స్కేల్లో అక్కడ నుండి పెట్టి మెజర్ చేయవలసి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఖచ్చితత్వం కోసం ఏ వస్తువు పొడవైనా 2 కంటే ఎక్కువ సార్లు కొలిచి దాని సరాసరిని తీసుకోవాలి. గమనించండి, ఇక్కడ ఉదాహరణకు టేబుల్ యొక్క లెంత్ను కొలవాలి. సో 2-3 ఎన్ని కొలిచారండి, కొలిస్తే ఒకసారి 10 సెంటీమీటర్స్ వచ్చింది, ఒక 11 వచ్చింది, ఇంకోతనికి 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇలా 3 సార్లు కొలిచినప్పుడు దీనిలో సరాసరి ఎంత అంటే 11 వస్తూ ఉంటుంది. 11 దాని యొక్క ప్రాపర్ లెంత్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్. నాణం యొక్క మందాన్ని కొలవడం. మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ అట్లా ఉంటాయి కదా. వాటిని కొలవాలంటే ఏం చేయాలంటే ఇలా ఒక 10 నాణాలు తీసుకోవాలండి. 10 నాణాలన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఇలా అమర్చాలి. ఇలా అమర్చిన తర్వాత ఇంక ఇప్పుడు దాని లెంత్ మొత్తం కూడా కొలవాలి. కొలిచి బై 10 చేయాల్సి ఉంటుంది. అలా 10 చేసినప్పుడు వచ్చేటువంటి, ఎందుకంటే నాణెం యొక్క మందం ఎగ్జాక్ట్ చాలా చిన్నగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క నాణెం మందం కొన్ని మిల్లీమీటర్లు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాబట్టి సరాసరికి తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక నాణెం యొక్క మందం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ 10 నాణాలని తీసుకొని 10 కాయిన్స్ తీసుకొని ఒకదానిపై ఒకటి అమర్చేసి దాని టోటల్ లెంత్ మెజర్ చేసిన తర్వాత మనం యావరేజ్ చేయాల్సి ఉంటుంది. కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాల గురించి వివరణలు ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ క్రింది వాటిలో కౌటిల్యుడు రచించిన దేనిలో ద్రవ్యరాశి కాలానికి సంబంధించిన ప్రమాణాల గురించి వివరించడం జరిగిందంటే సింపుల్గా అతడు రచించినటువంటి అర్థశాస్త్రంలో. రైట్. ఆ విలువ నాణాల సంఖ్యతో భాగించినట్టు ఒక నాణ్యం యొక్క మందం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించవచ్చు. ఇలా నాణాలు పే చేసి వాటి యొక్క మొత్తం టోటల్ మెజర్ చేసేసి లెంత్ బై ఎన్ని అంటే 10 పెడితే 10, 20 పెడితే 20. రైట్. వక్రరేఖ పొడవును కొలవడం. వక్రరేఖ పొడవును అంటే ఏంటి? ఉదాహరణకు ఒక లైన్ ఇలా ఉందండి, ఇలా ఒక లైన్ ఉంది. ఈ లైన్ యొక్క ఈ లైన్ని మెజర్ చేయాలి. మెజర్ చేయాలన్నప్పుడు ఎలా కొలుస్తాం? ఇలా స్కేల్ పెట్టుకుంటామంటే స్కేల్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది, ఇదేమో ఎలా ఉంటుంది? వంకర టింకలుగా ఉంటుంది. ఎలా కొలవాలి దీన్ని అని చూసినట్లయితే వక్రరేఖ పొడవును కొలవడానికి ఎప్పుడైనా ఒక దారాన్ని ఉపయోగించాలి. గమనించండి, ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. వక్రరేఖ పొడవును కొలవాలంటే దారాన్ని ఉపయోగించాలి. సో దారం ఇక్కడ పెట్టేసి దీని వెంటనే ఇలా దారం పరుచుకుంటూ వెళ్తాం. తర్వాత ఏం చేస్తాం? దారాన్ని స్ట్రైట్గా పెడతాం. పెట్టేసి సింపుల్గా ఒక మీటరా లేకుంటే మీటర్ స్కేలా లేకుంటే సింపుల్గా మన దగ్గర ఉండేటువంటి చిన్న స్కేలా అంటే దారం యొక్క పొడవును బట్టేసి మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. వక్రరేఖ పొడవును కొలవడం కోసం ఏంటంటే సింపుల్గా దారాన్ని ఉపయోగించిన పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, వైశాల్యాన్ని కొలవడం. వైశాల్యం అంటే ఏంటి? ఏదైనా ఒక పలచని వస్తువు ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసింది.
ఇక్కడ ఒక పేపర్ పెట్టేస్తానండి, ఈ బోర్డుకి ఒక పేపర్ అతికిస్తాను. అంటే ఈ పేపర్ ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది, ఎంత ఏరియాని ఆక్యుపై చేసింది అనేది దాని యొక్క వైశాల్యం అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. మరి వైశాల్యం కొలవడానికి ఏ రకంగా చేస్తామని చూసినట్లయితే, ఒకవేళ ఇది ఫ్లాట్ ఆబ్జెక్ట్ అనుకుందాం, అంటే ఒక ఆకును లేదంటే ఒక పేపరు లేకుంటే ఒక బాక్స్, అంటే పలుచుగా ఉండేటువంటి ఒక బాక్స్ యొక్క వైశాల్యం కొలవాలన్నప్పుడు సింపుల్గా ఏంటంటే గ్రాఫ్ పేపర్ను ఉపయోగిస్తాం. గమనించండి అది ఒకటి. ఓకే. సో దాని పక్కన పెట్టేసి ఇక్కడ మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. గమనించాలి, అది మొఘల్ పరిపాలనా కాలంలో భూమి ఏదైతే ఉందో దాన్ని కొలిచేటప్పుడు గజ బిగా అనేటువంటి ఒక 2 వర్డ్స్ని అయితే యూజ్ చేశారు. ఒకసారి ఇక్కడ గమనించండి. రైట్, ఇక్కడ మనకు ఒక 2 పేపర్లు అయితే ఇవ్వబడ్డాయి, రకరకాల ఆకారంలో కట్ చేయబడ్డాయి. సో ఇది చూసినట్టు దీని షేప్ ఇలా ఉంది, ఇది చూసినట్టు దీని షేప్ ఇలా ఉందండి. సో మరి ఇప్పుడు దీన్ని ఎలా మెజర్ చేస్తామని చూసినట్టయితే, ఒకటి ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఏం చేస్తామంటే సెంటీమీటర్, ఎవ్రీ సెంటీమీటర్కి ఒక లైన్ కొడతాం. ఇలా ఎవ్రీ సెంటీమీటర్ కూడా ఒక లైన్ కొడతాం. కొట్టేసి మళ్ళీ ఇలా లైన్ కొట్టేస్తాం. అంటే ఒక రకంగా మనము చిన్నపాటి గ్రాఫ్ని తయారు చేస్తున్నాం. ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెడతాం. దీన్ని ఏదైతే ఇక్కడ మనకు కొలవాలనుకున్నామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఉదాహరణకి ఈ యొక్క పేపర్ ఏదైతే బ్లూ కలర్ పేపర్ ఏదో, ఈ బ్లూ కలర్ పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకుందాం. సో ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా వచ్చింది, రైట్. అండ్ దెన్ ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చి సమ్వట్ ఇక్కడికి వచ్చింది, అండ్ దెన్ ఇలా వచ్చేసింది, ఇలా ఇది అనుకుందామండి. ఓకేనా. సో ఇలా మనం ఏంటి, మనకి ఇక్కడ ఒకటి పెట్టేసాం బ్లూ పేపర్, ఆ బ్లూ పేపర్ ఫస్ట్ చూపించిన బ్లూ పేపర్ ఉంది కదా, సో ఇలా పెట్టేస్తాం దీనిపైన. ఓకేనా. సో అదేవిధంగా రెడ్ పేపర్ ఉంది కదా, రెడ్ పేపర్ కూడా ఇలాగే పెట్టేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏం కౌంట్ చేసుకుంటాం, ఇక్కడ ఎన్ని బాక్సులు ఆక్యుపై చేసింది, 1 2 3 4 5 6 7 8 ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 బాక్స్ను ఆక్యుపై చేసింది అనుకో. 20 బాక్స్ను ఆక్యుపై చేస్తే ఈ యొక్క పేపర్ యొక్క వైశాల్యం ఎంత అంటే 20 సెంటీమీటర్ స్క్వేర్ అంటామండి. సెంటీమీటర్ స్క్వేర్ ఎందుకంటాం, ఒక పొడవు ఉంది, ఒక వెడల్పు ఉంది. ఓకేనా, ఒక పొడవు ఉంది, ఒక వెడల్పు ఉంది కదా. సో కాబట్టి ఏమంటే 20 సెంటీమీటర్ స్క్వేర్ లేదంటే 20 చదరపు సెంటీమీటర్లు అంటాం. 20 చదరపు సెంటీమీటర్లుగా చెప్తుంటాం. ఈ రకంగా ఏంటంటే మనకు ఏదైనా ఒక పర్టికులర్ షేప్లో ఉన్నప్పుడు ఇలా గ్రాఫ్ పేపర్ను ఉపయోగించి దాని యొక్క వైశాల్యాన్ని కొలుస్తూ ఉంటాం. గమనించండి. ఓకేనా. సేమ్ ఇక్కడ చూడండి, ఇది గ్రాఫ్ పేపర్లా ఉంటుంది. ఎవ్రీ బాక్స్ ఏంటంటే వైశాల్యాన్ని కొలవడానికి ప్రామాణిక కొలత ఏది అంటుంటారండి సింపుల్గా. రైట్, వైశాల్యం అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే కనపడుతుంది. రైట్, కాగితం వంటి సమతలం పెద్దదో చిన్నదో తెలియాలంటే దాని ఉపరితలాన్ని కొలవాలి. ఈ రెండిట్లో ఏది పెద్ద అంటే ఎలా చెప్తామండి, మనం చెప్పడానికి కుదరదు. ఎందుకంటే చూడటానికి చిన్నగా కనపడి పెద్దగా ఆక్యుపై చేసేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని బాక్సులు ఆక్యుపై చేసిందో కొలిస్తే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఉదాహరణకి ఇలా చూద్దామండి, ఇలా చూద్దాం ఎన్ని బాక్సులు ఆక్యుపై చేస్తుందని మనకు అర్థమైపోతుంది కొంతవరకు అయితే. రైట్, సేమ్ ఇక్కడ కూడా మనం మెజర్ చేయడానికి ప్రయత్నిద్దాం అదే రకంగా. అంటే మనకి ఇక్కడ బాక్స్ అనేది తేడా వచ్చేస్తుంది. సో ఇలా ఎక్కువ బాక్స్లు ఏది ఆక్యుపై చేస్తే దాని యొక్క వైశాల్యం అనేది ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అనమాట. ఓకేనా. కాగితం వంటి సమతలం పెద్దదో చిన్నదో తెలియాలంటే దాని యొక్క ఉపరితలాన్ని కొలవాలి, అది ఆక్యుపై చేసినటువంటి ఏరియాని కొలవాలన్నమాట. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతని వైశాల్యంగా చెప్తున్నాడు. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలత అంటున్నాడు. సమతలం అంటే ఏంటి, ఫ్లాట్ అనమాట. ఫ్లాట్గా ఉండేటువంటి కొలతని ఏమంటామంటే వైశాల్యం లేదంటే ఏరియాగా చెప్తున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ వైశాల్యం కొలవడానికి ప్రామాణిక కొలత ఏంటంటే చదరపు సెంటీమీటర్లు కావచ్చు, చదరపు మిల్లీమీటర్లు కావచ్చు, అండ్ అదేవిధంగా చదరపు మీటర్లు కావచ్చు. అంటే అక్కడ మనం దేన్ని కొలుస్తున్నాం అనే దాన్ని బట్టి చిన్నదైతే మాత్రం చదరపు సెంటీమీటర్లు, అంతకంటే పెద్ద అయితే చదరపు మీటర్లు, సో చదరపు గజాలు. సో ఇలా చెప్తుండే చదరపు గజాలు చదరపు సెంటీమీటర్లు ఎందుకంటామంటే ఒక సెంటీమీటర్ ఇలా గీసినప్పుడు, ఒక స్క్వేర్ గీసినప్పుడు ఇక్కడ ఒక సెంటీమీటర్ ఇక్కడ ఒక సెంటీమీటర్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు చదరం అంటే ఏంటి, స్క్వేర్ కదా. దీన్ని ఏమంటామంటే చదరపు సెంటీమీటర్గా చెప్తాం, చదరపు సెంటీమీటర్గా చెప్తాం. లేదంటే ఇదొక సెంటీమీటర్ ఇదొక సెంటీమీటర్, కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అయినా చెప్పొచ్చండి. చదరపు సెంటీమీటర్లు అయినొచ్చు, లేదంటే సెంటీమీటర్ స్క్వేర్ అయినా అనొచ్చు. అంటే వైశాల్యానికి ఉపయోగించేటువంటి ప్రమాణాలు ఏవి అన్నప్పుడు చదరపు సెంటీమీటర్లు కానివ్వండి, చదరపు మీటర్లు కానివ్వండి, లేదంటే చదరపు గజాలు కానివ్వండి, ఇలా ఉపయోగిస్తారు. కంపల్సరీ చదరం అనేటువంటి మాట అనేది రావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అది వైశాల్యం కాబట్టి. లేదంటే సెంటీమీటర్ స్క్వేర్ కానీ, మీటర్ స్క్వేర్ కానీ, లేదంటే గజం స్క్వేర్ కానివ్వండి, ఇలా మనకి అదేవిధంగా కిలోమీటర్ స్క్వేర్ కానివ్వండి, ఇలా ఉపయోగించవచ్చు. ఓకే. అండ్ రైట్, 1957 ఏప్రిల్ 1న మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించారు. గమనించండి, డేట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించబడినటువంటి రోజు ఏది అంటే April 1, 1957. రైట్, చిన్న భాగాన్ని చదరం అంటాం కదా. ప్రతి భాగం యొక్క వైశాల్యము 1 చదరపు సెంటీమీటర్కు సమానం. దీన్ని సెంటీమీటర్ స్క్వేర్గా కూడా రాస్తూ ఉంటాం. గమనించండి, ఇక్కడ చదరపు సెంటీమీటర్ అన్న సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఒకటే. నెక్స్ట్ వచ్చేసి చదరపు సెంటీమీటర్ను సెంటీమీటర్
ఇక్కడ చూడండి. సో ఇక్కడ చదరపు సెంటీమీటర్ని సెంటీమీటర్ స్క్వేర్గా వైశాల్యం కొలవడానికి ప్రమాణ కొలతగా తీసుకుంటూ ఉంటాం. ఓకేనా, ఇది ఒకటి గమనించండి. ఏదైనా ఒక వైశాల్యాన్ని కొలవడానికి ప్రమాణ కొలతగా తీసుకునేది ఏంటి అని అడగొచ్చండి ఇక్కడ. ఓకేనా, ఏం పెట్టాలి అక్కడ? సెంటీమీటర్ స్క్వేర్ కానివ్వండి, లేదంటే చదరపు సెంటీమీటర్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, అలాగే అవసరం సందర్భాన్ని బట్టి చదరపు మిల్లీమీటరు, ఓకేనా, లేదంటే మిల్లీమీటర్ స్క్వేర్ అంటుంటాం, లేదంటే చదరపు అడుగు. చదరపు అడుగు అంటే ఏంటి? అదేవిధంగా అడుగు స్క్వేర్ అండి. ఓకేనా, ఫూట్కి స్క్వేర్ పెడుతూ ఉంటాం అనమాట. అలా చదరపు అడుగు కావచ్చు, చదరపు మీటర్ కావచ్చు, చదరపు మిల్లీమీటర్ కావచ్చు, చదరపు కిలోమీటర్ కావచ్చు. ఇప్పుడు జనసాంద్రత అన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం? చదరపు కిలోమీటర్ అంటాం. అంటే ఒక చదరపు కిలోమీటర్ ప్లేస్లో ఆ ఏరియాలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో చదరపు కిలోమీటర్గా చెప్తుంటాం. ఇలా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, వైశాల్యాన్ని కొలవాలంటే ఖచ్చితంగా చదరం అనేటువంటి పదం వస్తూ ఉంటుంది. అది చదరపు మిల్లీమీటరా, చదరపు సెంటీమీటరా, చదరపు అంగుళమా, లేకంటే చదరపు గజమా, లేదంటే చదరపు అడుగా, లేదంటే చదరపు కిలోమీటరా. సో ఇలా చదరము అనేటువంటి ఖచ్చితంగా రావాలి. చదరము లేకుంటే కంపల్సరీ దానికి స్క్వేర్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఒకటి. రైట్, ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే పొడవుకు ప్రమాణం ఏంటి, ఏమి ఉపయోగిస్తున్నాం? మీటర్ అన్నప్పుడు ఏం రాయాలి, సెంటీమీటర్ అన్నప్పుడు ఏం రాయాలి, మిల్లీమీటర్ అన్నప్పుడు ఏం రాయాలి, అడుగు అన్నప్పుడు ఏం రాయాలి. అదేవిధంగా వైశాల్యాన్ని చూసినట్లయితే చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్, చదరపు మిల్లీమీటర్, చదరపు అడుగు అవుతూ ఉంటుంది. అండ్ సంకేతం ఎలా అంటే దాని ముందు చా పెడితే సరిపోతుంది. అది సింపుల్గా చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్, చదరపు మిల్లీమీటర్, చదరపు అడుగు అవుతుంటుంది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు ఎలా ఛాన్స్ ఉందంటే, ఒక విద్యార్థి పొడవుకు ప్రమాణంగా మీటర్ తీసుకున్నప్పుడు అతడు ఆ వైశాల్యాన్ని ఏదైనా ఒక ఏరియాని మెన్షన్ చేసినప్పుడు, అంటే ఆ వైశాల్యాన్ని కొలవలసి వచ్చినప్పుడు ఆ వైశాల్యానికి ఏ ప్రమాణాన్ని అతడు ఉపయోగిస్తాడు అంటే చదరపు మీటర్ అని పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో అక్కడ మనకి ఏమి ఇస్తాడు దాన్ని బట్టేసి మన వైశాల్యం ఉన్నప్పుడు వెంటనే మీకు గుర్తు రావాల్సిందండి చదరం అని గుర్తు రావాల్సి ఉంటుందండి. రైట్, నెక్స్ట్ క్రమాకార ఉపరితల వైశాల్యాన్ని కొలవడం. ఇంతకుముందు చెప్పినాం కదా, అట్టముక్క 2 షేపుల్లో ఉన్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి గ్రాఫ్ పేపర్ మీద పెట్టారంటే ఎన్ని బాక్సుల్ని ఆక్యుపై చేస్తే అన్ని చదరపు సెంటీమీటర్లు అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విమానాలు ఓడలు చాలా స్పీడ్గా వెళ్తుంటాయి కదా, విమానాలు ఓడల వేగాన్ని నాట్స్ అంటాం. నాట్లో లేదంటే నాటికల్ మైళ్ళలో కొలుస్తూ ఉంటారు. ఒక నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 1.852 కిలోమీటర్లు పర్ గంటకు సమానం. ఓకేనా, ఒక నాట్ వేగంతో పోతుందంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క విమానం కావచ్చు, ఓడ కావచ్చు 1.852 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పోతుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వాల్యూ ఏదైతే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విమానాలు ఓడల వేగాన్ని ఉపయోగించడానికి ఉపయోగించేటువంటి యూనిట్ ఏంటి, ప్రమాణం ఏంటి అంటారు, నాట్లు లేదంటే నాటికల్ మైల్స్ అంటుంటాం. ఈ నాటికల్ మైల్, ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని కిలోమీటర్స్కి సమానము అంటుంటాడు అనమాట. అంటే పర్ అవర్కి ఇంత ట్రావెల్ చేస్తుందని అర్థం అనమాట. గంటకి 1.852. అండ్ ఒక గ్రాఫ్ కాగితం పైన ప్రతి చదరం యొక్క భుజం యొక్క పొడవు ఎంత ఉంటుందండి? 1 సెంటీమీటర్ ఉంటుంది. భుజం అంటే ఏంటి అంటే సింపుల్ సైడ్ అండి. ఈ సైడ్ 1 సెంటీమీటర్, ఈ సైడ్ 1 సెంటీమీటర్, ఈ సైడ్ 1 సెంటీమీటర్, అదేవిధంగా ఈ సైడ్ కూడా 1 సెంటీమీటర్. సో అది అలా ఉంటే దాన్ని భుజం అంటాం. ఈ భుజం సెంటీమీటర్, ఇలా సైడ్ అంటూ ఉంటాము. ఇలా గ్రాఫ్ కాగితం పైన ఉండేటువంటి ఒక చదరం యొక్క భుజం యొక్క పొడవు ఎంత అని కూడా అడగొచ్చు. 1 సెంటీమీటర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఈ యొక్క అట్ట ముక్క తీసుకున్నట్లయితే దాన్ని అక్కడ పెట్టినట్లయితే ఎన్ని బాక్సెస్ని ఆక్యుపై చేసింది? 8 బాక్సెస్ని ఆక్యుపై చేసింది. కాబట్టి ఈ అట్టా ముక్క వైశాల్యం ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందంటే 8 చదరపు సెంటీమీటర్లు అని చెప్తాం. ఓకేనా, 8 చదరపు సెంటీమీటర్లు అంటాం, లేదంటే 8 సెంటీమీటర్ స్క్వేర్గా చెప్తూ ఉంటాను. 8 సెంటీమీటర్ స్క్వేర్ కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి. క్రమాకార వస్తువుల యొక్క వైశాల్యాన్ని కొలవడానికి గ్రాఫ్ను ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా క్రమాకారం లేనటువంటి క్రమరహిత వస్తువుల యొక్క వైశాల్యాన్ని కూడా మనం గ్రాఫ్ పేపర్ను ఉపయోగించి కొలవచ్చును. ఉదాహరణకి ఇక్కడ చూద్దామండి, ఒక ఆకు యొక్క వైశాల్యాన్ని కొలవాలి. ఇలా ఇలా గీసాను ఆకు, ఇది అనుకుందాం. సో ఇలా ఆక్యుపై చేసింది, ఆకుని తీసుకొచ్చి గ్రాఫ్ పేపర్ మీద పెట్టినాం. మరి ఇక్కడ వేటిని కొలవాలి? ఇది కొంత డబ్బాలను ఆక్యుపై చేసింది కదా, హాఫ్ కంటే ఎక్కువ ఆక్యుపై చేసినట్లయితే, ఉదాహరణకు ఆకు ఇక్కడ వరకు ఆక్యుపై చేసింది, ఇది ఆకు అనుకుందాం. అంటే ఈ బాక్స్లో సగం కంటే ఎక్కువ ఆక్యుపై చేసింది, కాబట్టి ఈ బాక్స్ను ఒకటిగా కౌంట్ చేస్తుంటాం. సో సగం కంటే తక్కువ ఆక్యుపై చేసింది ఆకును పెట్టినప్పుడు అంటే ఇంతవరకే వచ్చింది ఆకు. సో కొంత మాత్రమే ఆకు అనేది ఈ బాక్స్ను ఆక్యుపై చేసింది. అలాంటప్పుడు ఈ బాక్స్ను కొలవకూడదు. ఉదాహరణకి ఇక్కడ చూద్దామండి, ఈ బాక్స్ చూసినట్టు సగం కంటే తక్కువ, ఈ బాక్స్ కూడా సగం కంటే తక్కువ. అండ్ ఈ బాక్స్ చూడండి పూర్తిగా ఆక్యుపై చేసింది. ఈ బాక్స్ సగం కంటే ఎక్కువ, ఈ బాక్స్ సగం కంటే తక్కువ, 1 2 ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫుల్, ఇది కొంచెమే 2 3 4, ఇది సగం కంటే ఎక్కువ 5, ఓకేనా. ఇది కూడా సగం కంటే ఎక్కువ 6 7
8. ఓకేనా, ఇది సగం కంటే తక్కువ, నో కౌంట్. సో ఇది కూడా నో కౌంట్. అంటే ఇక్కడ మొత్తానికైతే దాదాపుగా దీని యొక్క వైశాల్యం ఎంతంటే 8 సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఓకేనా, ఇలా క్రమరహిత వస్తువుల యొక్క ఆకారాన్ని కూడా, వస్తువు కాదు యాక్చువల్గా, దట్ షుడ్ బి 2D షేప్, అంటే మందం ఉండకూడదు యాక్చువల్ ఎక్కువ. రైట్, ఇక్కడ అట్టముక్క చుట్టూ గీసినటువంటి లోపల ఉన్నటువంటి చదరాల మొత్తం వైశాల్యానికి సమానం. ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా 8 చదరపు సెంటీమీటర్లు అనేసి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆకు చూడండి, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం ఏంటంటే గ్రాఫ్ పైన పెట్టేస్తున్నాం. హద్దు రేఖ లోపల ఉన్న పూర్తి చదరాలను గమనించారు. పూర్తి చదరాలను సగం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉన్న చదరాలను సంఖ్యను వేరువేరుగా లెక్కించాలి. గమనించాడు, సగం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న చదరాలు, అదేవిధంగా పూర్తి చదరాలను మొత్తం కూడా లెక్కించాలి. పూర్తి చదరాల సంఖ్యకు సగం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం గల చదరాల సంఖ్యను కలపండి. ఓకేనా, పూర్తి చదరాలు ఉదాహరణకు 8 వచ్చాయి, సగం కంటే ఎక్కువ ఆక్యుపై చేసిన 4 వచ్చాయి. అవి రెండింటిని కలిపితే ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 12 సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, హద్దు రేఖ లోపల ఉన్న ఈ మొత్తం చదరాల సంఖ్య ఆకు వైశాల్యాన్ని తెలుపుతుంటుంది. హద్దు రేఖ లోపలి భాగంలో n చదరాలు ఉన్నట్లయితే, n చదరాలు అంటే ఎన్ని చదరాలను ఆ ఆకు ఆక్యుపై చేసింది అక్కడ. ఉదాహరణకు 10 చదరాలు అనుకుందాం, 8 పూర్తి చదరాలు, 2 హాఫ్ కంటే ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అంటే ఈ 10 చదరపు సెంటీమీటర్లు ఏవైతేనో ఆ 10 చదరపు సెంటీమీటర్లు ఏమంటామంటే ఇక్కడ n చదరాలు అంటాం. అప్పుడు ఆ ఆకు యొక్క వైశాల్యం ఏమవుతుందండి? n చదరపు సెంటీమీటర్లు ఆకు యొక్క వైశాల్యం అవుతుంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా ఆకు యొక్క వైశాల్యం ఏమవుతుంది? n చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఒక మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం అంటే 1.61కి సమానం. అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒక మైలు అనేది 1.61 కిలోమీటర్లకు సమానం. రైట్, ఇంకొక మరో అంశం ఏంటంటే మనం ఎప్పుడైతే అక్కడ పెట్టామో ఆకుని, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హద్దు లోపల సగం కంటే తక్కువ పరిమాణం ఉన్నటువంటి చదరాలను లెక్కలోనికి తీసుకోకూడదు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఘన పరిమాణాన్ని కొలవడం. ఘన పరిమాణం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఘన పరిమాణం అంటే ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ తీసుకున్నాం. ఓకేనా, ఒక బాక్స్ తీసుకున్నాం. ఆ బాక్స్ని ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అది. ఇంతకుముందేమో కేవలం సర్ఫేస్ని, అంటే ఉపరితలాన్ని మాత్రమే ఆక్యుపై చేస్తుంది. పేపర్ ఇలా పెట్టామనుకోండి, కేవలం అది సర్ఫేస్ని మాత్రమే టచ్ చేస్తుంది. అలా కాకుండా ఒక మందమైన ఇటుక బిడ్డను తీసుకుని ఆడబెట్టాం. ఇప్పుడు కేవలం సర్ఫేస్ మాత్రమే కాదు, ఎత్తు కూడా ఉంటుంది. కాబట్టి అది ఆక్యుపై చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉండే గాలిని మొత్తం తొలగిస్తుంది. అక్కడ 4 మూలలుగా అది ప్లేస్ని ఆక్యుపై చేసేస్తుంటుంది. ఇలా ఇటుక బిడ్డను తీసుకున్నప్పుడు ఎత్తు, బరువు, లావు మొత్తం కూడా ఈ ప్లేస్ని మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. అంటే ఎంతైతే అక్కడ ఉండేటువంటి గాలిని తొలగించి ఆ ప్లేస్లో అది సెట్ అయిపోయిందో అది ఆ యొక్క ఇటుక యొక్క ఘన పరిమాణంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఘన పరిమాణం ఏ రకంగా కొలుస్తూ ఉంటామని చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. రైట్, ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘన పరిమాణంగా చెప్పవచ్చును. ఇప్పుడు ఒక నీటి తొట్టి ఉంది, నీటి తొట్టిలో ఫుల్గా ఉందండి, నీరు ఫుల్గా ఉంది. ఓకేనా, ఇలా నీటి తొట్టి ఉన్నది, ఈ నీటి తొట్టి మొత్తం కూడా ఫుల్గా ఆక్యుపై అయింది. దీంట్లో ఒక ఇటుక పెడ్డ వేసినప్పుడు ఏమవుతుంది? ఆ నీరును తొలగించేస్తుంది. ఇటుక పెడ్డ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది. అది ఆక్యుపై చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఆ ఇటుక పెడ్డ యొక్క ఘన పరిమాణంగా చెప్తాం. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని యొక్క ఘన పరిమాణంగా చెప్పవచ్చును. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఒక వస్తువు ఆవరించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఘన పరిమాణం. సో ఇక్కడ గమనించండి, ఆవరించే ప్రదేశాన్ని మొత్తం కూడా ఘన పరిమాణం అంటాను. కేవలం సమతలం పైన ఆవరించి ఉంటే దాన్ని వైశాల్యంగా పరిగణించాలి. ఓకేనా, సమతలం పైన ఆవరించిన ప్రదేశమే వైశాల్యం అవుతుంది. ఒక వస్తువు ప్రదేశం ఎంత ప్రదేశాన్ని ఆవరించిందో అది ఘన పరిమాణం అవుతుంది. చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది, గమనించాలి. రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మరి ద్రవాల యొక్క ఘన పరిమాణాన్ని ఏ రకంగా కొలుస్తాం అంటే ఎంత ద్రవం మనకు కావాలి, ఎంత ద్రవము ఆ పర్టికులర్ స్పేస్ని ఆక్యుపై చేస్తుందని ఎలా కొలవాలని చూసినట్లయితే ద్రవాల యొక్క ఘన పరిమాణాన్ని కొలవడానికి కొలపాత్ర లేదంటే కొలజాడి ఈ రెండింటిని ఉపయోగించవచ్చు. గమనించండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ కొలపాత్ర ఎక్కడ కనపడుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడికి వెళ్ళేసి మిల్క్ సెంటర్లోకి వెళ్ళేసి ఒక 1/2 లీటర్ మిల్క్, 1 లీటర్ మిల్క్ అతడు తీసేటువంటి పాత్ర ఏదైతే ఉందో దాన్ని కొలపాత్ర, కొలవడానికి ఉపయోగించేటువంటి పాత్ర లాంటి నిర్మాణం కాబట్టి కొలపాత్ర అంటుంటాం. రైట్, ఇక్కడ ద్రవాల యొక్క ఘన పరిమాణాన్ని కొలవడం కోసం ఏంటంటే సింపుల్గా ద్రవాల యొక్క సాధారణంగా మనం కొలజాడీలను ఉపయోగిస్తూ ఉంటాము.
సో అంతేకాకుండా ద్రవాల ఘనపరిమాణం మన లీటర్లో కానివ్వండి లేదంటే మిల్లీ లీటర్లో కానీ కొలుస్తూ ఉంటాం. సో తక్కువ అమౌంట్ అనుకోండి మిల్లీ లీటర్లో కొలుస్తున్నాం. అంతేకాకుండా ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు ఏంటి మనం లీటర్లో కానీ గ్యాలన్లో కానివ్వండి నెక్స్ట్ క్యూసెక్కుల్లో కానివ్వండి ఇలా కొలుస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ద్రవాల యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించడం ప్రమాణాలు ఏంటి అంటాడు. ఏంటి లీటర్లు కానివ్వండి మిల్లీ లీటర్లు కానివ్వండి. అండ్ ఇక్కడ కొలపాత్రం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక స్తూపాకారంలో ఉండేటువంటి జార్లాగా ఉంటుంది. దీనిపైన మొత్తం కూడా నెంబరింగ్ చేసి ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏంటి అని చూసినట్లయితే మనం కొలపాత్రలో, ఇది కొలపాత్ర అనుకున్నట్లయితే ఇలా పుటాకార తలంలాగా ఏర్పడుతుంది. మనం ఏంటి ఏదైనా వాటర్ కానీ ఏమైనా పోసినప్పుడు. సో ఇక్కడ ఏదైతే అడుగు భాగం ఉంటుందో ఇక్కడ వరకే మనం దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంది తప్ప ఇక్కడ 1 సెంటీమీటర్ ఉందనుకోండి దీని లెక్కలో తీసుకోకూడదు. ద్రవాల యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలపాత్రను ఉపయోగిస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి సాధారణంగా ద్రవం పుటాకార తలానికి ఖచ్చితంగా క్రింద ఉండే గుర్తు మనం ఏంటంటే చూడాల్సి ఉంటుందన్నమాట. ఏంటి ద్రవం పుటాకార తలానికి ఖచ్చితంగా క్రింద ఉండే గుర్తును చూస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ ఉంది, ఇక్కడ ఒక మార్క్ ఉంది. మరి దీన్ని మెజర్ చేస్తాము అంటే ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఏంటంటే ఒక 70 మిల్లీమీటర్స్ అనుకుందాం. ఇక్కడికి వచ్చి 60 మిల్లీమీటర్స్ అనుకుందాం. దీంట్లో పోసిన ద్రవం ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది. ఏది అంటే క్రింద ఉండేటువంటి తలం ఏదైతుందో పుటాకార తలం. సో ఇది మాత్రమే మెజర్ చేస్తాం. అంటే దీంట్లో ఉండేటువంటిది ఎంత అని చూసినట్లయితే 60 మిల్లీ లీటర్ని కౌంట్ చేస్తుంటాం తప్ప పైది తీసుకోకూడదు అనే పాయింట్ అయితే గమనించండి. ఓకేనా, కొల పాత్ర ఏదైతే ఉందో దీన్ని ద్రవంతో నింపినప్పుడు తర్వాత ద్రవం పుటాకార తలానికి ఖచ్చితంగా క్రింద ఉండే గుర్తును చూస్తామన్నమాట. ఇలా చూసినప్పుడు మన కళ్ళను ఖచ్చితంగా ఈ గుర్తు వెంబడే ఉండాలి తప్ప పైనుంచి కానీ కింది నుంచి కానీ చూడకూడదు. ఇక్కడ ఉన్నదనుకోండి ఇక్కడనే కళ్ళు పెట్టి చూడాల్సి ఉంటుంది అనమాట మనం. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరం, నక్షత్రాలు ఉంటాయి కదా వాటి మధ్య దూరాన్ని కొలవడానికి పారలాక్స్ యూనిట్లో కొలుస్తుంటారు. పారలాక్స్ అనే యూనిట్స్ కొలుస్తుంటారు. చాలా దూరం ఉంటుంది నక్షత్రానికి మధ్య. సో దీన్ని ఏంటంటే పారలాక్స్ యూనిట్లో కొలుస్తుంటారు. సో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఒక క్వశ్చన్, నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్స్ ఏంటనేసి అడగడం జరిగింది. అది ఒకటి గుర్తుపెట్టుకుని పారలాక్స్ యూనిట్స్. రైట్, ఒక బాక్స్ యొక్క ఘనపరిమాణం ఎంత, ఈ బాక్స్ యొక్క ఘనపరిమాణం ఎంత అని తెలుసుకోవడం కోసం ఏంటంటే ఉదాహరణకి ఇది అదేమో మనకి ఇంతకుముందు చూసింది ఏంటంటే ద్రవాన్ని ఎలా కొలుస్తాము, ద్రవం యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలపాత్ర కొలజాడును ఉపయోగిస్తున్నాం. అదే రకంగా మనకి ఇక్కడ ఒక బాక్స్ యొక్క ఘనపరిమాణాన్ని కొలవాలి. సో కొలవాలన్నప్పుడు ఏం చేస్తామంటే చిన్న క్యూబ్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యూబ్ ఏంటంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. 1 సెంటీమీటర్ క్యూబ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఈ క్యూబ్లన్నీ కూడా మెజర్ చేసుకుంటాం. ఈ క్యూబ్లన్నీ కూడా ఎంత ఉన్నాయి, ఏం సంగతి, ఎన్ని పడుతున్నాయని చూస్తున్నాం. ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు ఏంటంటే దీని ఎత్తు కావచ్చు, వెడల్పు కావచ్చు, మొత్తం చూసినట్టయితే సెంటీమీటర్ ఉంటుంది. ఇలా సెంటీమీటర్, డెప్త్ సెంటీమీటర్, హైట్ సెంటీమీటర్ ఉంటుంది. అదేవిధంగా బ్రెడ్త్ సెంటీమీటర్ ఉంటుంది. ఇలా ఈ క్యూబ్ దీన్ని ఏమంటామంటే 1 సెంటీమీటర్ ఘనము అంటాం. 1 ఘనపు సెంటీమీటర్ అంటాం. 1 ఘనము అంటే క్యూబ్ అండి. క్యూబ్ అన్ని రకాలుగా ఎలా మెజర్ చేస్తే సెంటీమీటర్ ఉంది. ఇలా సెంటీమీటర్, ఇలా సెంటీమీటర్, ఇలా సెంటీమీటర్, ఏది తీసుకున్నా కూడా 1 సెంటీమీటర్. దీన్ని ఏమంటామంటే 1 ఘనపు సెంటీమీటర్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని ఇలాంటి ఘనపు సెంటీమీటర్లు ఉన్నాయి కదా, అన్నీ ఎన్ని పడుతున్నాయి ఫిలప్ చేస్తాడు. మొత్తం కూడా కంప్లీట్గా ఫిలప్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు దీనిలో ఒక 30 ఘనాలు పట్టాయి అనుకోండి. ఈ యొక్క బాక్స్ యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 30 ఘనపు సెంటీమీటర్లుగా చెప్తాం. 30 ఘనపు సెంటీమీటర్లు లేదంటే 30 సెంటీమీటర్ క్యూబ్ అంటాం. గమనించాలి, ఘనపరిమాణాన్ని తెలిపేటప్పుడు క్యూబ్స్ ఉపయోగించాలి. ఓకేనా, అదేవిధంగా వైశాల్యాన్ని తెలిపేటప్పుడు మాత్రమేంటి స్క్వేర్ ఉపయోగించాలి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి కానీ యూనిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి క్వశ్చన్లో ఘనపరిమాణం అడుగుతున్నాడా లేదంటే వైశాల్యం అడుగుతున్నాడా. వైశాల్యం అడిగితేనేమో స్క్వేర్ పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ఘనపరిమాణం అడిగాడు అనుకుందాం. సో ఏం పెట్టాల్సి ఉంటుందండి, మనం క్యూబ్ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఇదైతే మాత్రం ఘనపరిమాణం అయితే ఘనపు సెంటీమీటర్లు, ఘనపు మీటర్లు, ఘనపు మిల్లీమీటర్లు అంటాం. అదే ఏరియా లేదంటే వైశాల్యం అనుకోండి ఏమంటాం, చదరపు సెంటీమీటర్లు, చదరపు మిల్లీమీటర్లు, చదరపు కిలోమీటర్లుగా చెప్తాం. అక్కడైతే చదరము, ఇక్కడ ఘనపరిమాణం అయితే మాత్రం ఏంటి సింపుల్గా క్యూబ్ పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ఘనపు సెంటీమీటర్లు అంటుంటాం. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి తప్పకుండా, ఆ చిన్న డిఫరెన్సే. సో ఇప్పుడు మనం చెప్పినట్టే ఎన్ని బాక్సులు పెడుతున్నా ఆక్యుపై చేసేస్తూ ఉంటారు అన్నీ కూడా. దాంట్లో పెడితే ఎన్ని బాక్సులు ఆక్యుపై, ఆ బాక్స్లో ఎన్ని పడితే అది ఆ బాక్స్ యొక్క ఘనపరిమాణం అవుతుంటుంది అన్నమాట. ప్రతి సమగణం పొడవు, వెడల్పు, ఎత్తు గమనించండి. ఇక్కడ
ఘనం అని చెప్పాం కదా, చిన్న క్యూబ్, దానికి ఏముంటుంది, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. సో మొత్తం కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది. 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ మొత్తం కూడా 1 ఘనపు సెంటీమీటర్కి సమానం. సో దీన్ని 1 సెంటీమీటర్ క్యూబ్గా కూడా రాస్తాం, 1 సెంటీమీటర్ క్యూబ్ కూడా చెప్తుంటాం. ఓకే, ఘనపు సెంటీమీటర్ను ఘన పదార్థాల ఘన పరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, ఘన పదార్థాల ఘన పరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా ఉపయోగించేటువంటి ప్రమాణం ఏమిటి అంటాడు. ఏంటి, ఘనపు సెంటీమీటర్లు, ఘనపు సెంటీమీటర్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ప్రాబిలిటీ ఉంటుంది ఇక్కడ. రైట్, ఒక దీర్ఘచతురస్రాకారం పెట్టే ఉన్నది, దాంట్లో ఎన్ని పట్టాయని చూసినట్లయితే 12 పట్టాయి. కాబట్టి 12 ఒక ఘనపు సెంటీమీటర్, కాబట్టి దాని యొక్క ఘన పరిమాణం ఎంత, 12 ఘనపు సెంటీమీటర్లు. నెక్స్ట్, పొడవు వెడల్పు ఎత్తులో గుణకారం చేసి చూద్దాం. ఇక్కడ అన్ని గుణకారం చేసిన 12 ఘనపు సెంటీమీటర్లు వస్తూ ఉంటాయి. సో ఇది సెంటీమీటర్ క్యూబ్కు సమానం. ఇక్కడ ఒకసారి గమనించండి, అట్టపెట్టే యొక్క ఘన పరిమాణం ఏంటంటే పొడవు మరియు వెడల్పు ఇంటూ ఎత్తు. గమనించాలి, ఇక్కడ ఘన పరిమాణానికి ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఉదాహరణకు నేను ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉందండి. ఈ బాక్స్ ఏంటి అని చూసినట్టయితే దీని యొక్క పొడవు ఎంత అని చూసినట్టయితే ఒక 10 సెంటీమీటర్లు ఉందనుకో, 10 సెంటీమీటర్లు. ఓకేనా. సో అదేవిధంగా దీని యొక్క వెడల్పు ఎంత అని చూసినట్లయితే ఉదాహరణకు ఒక 7 సెంటీమీటర్లు. ఓకేనా. అదేవిధంగా దీని యొక్క ఎత్తు అంటే ఇట్లా డెప్త్ ఎంత ఉంది అని చూసినట్టయితే ఉదాహరణకు ఒక 3 సెంటీమీటర్లు ఉందనుకుందాం. సో ఈ 3ని మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చేటువంటిది ఎంత వస్తుందండి, 210 ఘనపు సెంటీమీటర్లుగా చెప్పాలి, ఘనపు సెంటీమీటర్లు. ఎందుకంటే యూనిట్ సెంటీమీటర్స్లో మెన్షన్ చేస్తే ఘనపు సెంటీమీటర్ అని పెట్టాలి. లేదు ఈ యొక్క క్యూ అంటే ఇది ఒక బాక్స్ అనే పెద్దగా ఉన్నట్లయితే ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తాడు ఇక్కడ మెజర్మెంట్స్. సో ఇది 10 మీటర్లు, ఇది 7 మీటర్లు, ఇది 3 మీటర్లు అన్నప్పుడు 210 ఘనపు మీటర్లు అవుతుంది ఆన్సర్. ఓకేనా, దాన్ని అంటే అక్కడ మెన్షన్ చేస్తాను బట్. అండ్ ఒక మీటర్లో ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇంకొక చిన్న బాటమ్ లైన్ ఇది ఉన్నది మనకి ఇక్కడ. ఒక మీటర్లో ఇక్కడ చూడండి 1 తర్వాత 9 సున్నాలు ఉన్నాయి, 9 సున్నాలు ఉన్నాయి. సో ఆ వంతుని నానోమీటర్గా చెప్తాం ఒక మీటర్లో. సో మొత్తానికైతే దాన్ని ఏమంటామంటే నానోమీటర్ అంటాం. 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నది, 9 సున్నాలు కనపడుతున్నాయి. గమనించండి ఒకసారి, ఇక్కడ 3, 5 అదేవిధంగా 7, 9, 1 తర్వాత 9 సున్నాలు ఉంటే దాన్ని ఏమనాలి, నానోమీటర్గా చెప్తూ ఉంటాం. నానోమీటర్ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నా, నైనోమీటర్ అని గుర్తుపెట్టుకోండి. నైనోమీటర్, నానోమీటర్ కాదు, నైనోమీటర్. మన కోసం మనం గుర్తుపెట్టుకోవడం కోసం నైనోమీటర్ అని 9 అంటే 9 వస్తున్నాయి కదా, 9 సున్నాలు వస్తే దాన్ని నానోమీటర్గా చెప్తూ ఉంటాం. ఓకే, రైట్. అదేవిధంగా ద్రవాల ఘన పరిమాణం చూసినట్టయితే మిల్లీ లీటర్లో కొలుస్తారు. ఘన పదార్థాల ఘన పరిమాణం ఏదైతే ఉందో దీన్ని ఘనపు సెంటీమీటర్లో కొలుస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఘనపు సెంటీమీటర్ ఎన్ని చిన్న బాక్స్లాకి వేసి అన్ని ఘనపు సెంటీమీటర్లు అనుకున్నాం. మరి ద్రవాల యొక్క ఘన పరిమాణం చూసినట్టయితే మిల్లీ లీటర్లో కొలుస్తుంటామని చెప్పుకున్నాం. సో ఇక్కడ 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఘనపు సెంటీమీటర్ అండి. 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఘనపు సెంటీమీటర్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఘనపు సెంటీమీటర్. ఎందుకు ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే, ఉదాహరణకు ఒక అపక్రమాకారమైనటువంటి అంటే క్రమరహితమైనటువంటి ఒక రాయి ఉన్నదండి. దీని యొక్క ఘన పరిమాణం ఎంత అన్నప్పుడు దాంట్లో మనం బాక్సులు పెట్టడానికి రాదు, దాంట్లో ఖాళీ ప్లేస్ ఉండదు. మరి ఎలా దాని యొక్క ఘన పరిమాణం ఎంత వైశాల్యాన్ని ఆక్యుపై చేస్తుంది ఎలా తెలియాలంటే, దీన్ని ఏం చేస్తామంటే ఆల్రెడీ కొలజాడిలో ఒక 100 మిల్లీ లీటర్ల నీటిని తీసుకుంటాం. తీసేసుకొని 100 మిల్లీ లీటర్లు పెడతాం, 100 మిల్లీ లీటర్ల నిండా నీటి నింపేస్తాం. దీనిలో ఏం చేస్తామంటే ఆ రాయిని వదిలిపెట్టినప్పుడు ఈ యొక్క కొలజాడి నుండి ఉదాహరణకు ఒక 30 మిల్లీ లీటర్ల వాటర్ ఏదైతే బయటికి వెళ్ళిపోయింది. అంటే ఆ రాయి అంత స్పేస్ ఆక్యుపై చేసింది అన్నమాట. కాబట్టి ఇది 30 మిల్లీ లీటర్ల నీళ్లు బయటికి పోయినంటే దాని యొక్క పరిమాణం ఎంత, 30 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. సో అందుకని మనకి ఏం చెప్పుకున్నాం ఇక్కడ, 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఘనపు సెంటీమీటర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రకంగా ఏంటంటే మనకి క్రమరహితమైనటువంటి అక్రమాకార వస్తువుల యొక్క ఘనపరిమాణాన్ని కొలపాత్రతో కనుక్కోవడం. ఎలా అని చూసినట్టయితే ఇక్కడ సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఇప్పుడు అక్రమాకార రాయిని పురిలేని దారాన్ని పెట్టేసి ఆ దారాన్ని దాంట్లో పెట్టినప్పుడు ఆ దారం సాయంతో ఇలా వదిలిపెడతాం. సో దీని నుండి వాటర్ అనేది కొంత బయటికి వెళ్ళిపోతుంది. ఎంత రేజ్ అయింది లేకుంటే ఎంత రేజ్ అయింది చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇనిషియల్ రీడింగ్ వచ్చేసి ఇక్కడ ఒక 50 మిల్లీ లీటర్లు అనుకుందాం. 50 మిల్లీ లీటర్లు రాయి పెట్టినప్పుడు దాదాపుగా ఇది ఒక 80 మిల్లీ లీటర్లు రేజ్ అయింది అనుకుందాం. ఈ యొక్క నీటి మట్టం అనేది 80 మిల్లీ లీటర్లు రేజ్ అయింది. ఇప్పుడు ఎలా తెలియాలి మనకి, రేజ్ అయినటువంటి ఏదైతే మనకి ఇక్కడ కొలత ఉందో అంటే 80 మిల్లీ లీటర్లు అనుకున్నాం కదా. సో ఇనిషియల్ రీడింగ్ ఎంత ఉంది మనకు, 50 ఉన్నది, 50 ml. ఓకేనా.
సో దీని నుంచి తీసేసినట్టు మనకి ఎంత వస్తుందండి 30 ml వస్తుంది. అంటే ఈ యొక్క రాయి యొక్క ఘన పరిమాణం ఎంత అంటే 30 మిల్లీ లీటర్లు చెప్పం. ఇది మిల్లీ లీటర్లు అనకూడదు, దాన్ని ఏంటి ఘనపు సెంటీమీటర్లు లేకుంటే ఘనపు మిల్లీమీటర్లు. సో ఘనపు సెంటీమీటర్గా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా. రాయిని వదిలిపెట్టినప్పుడు ఇది ఎన్ని మిల్లీ లీటర్ల నీరు అయితే బయడిపోయిందో అన్ని మిల్లీ లీటర్ల నీటికి దాని యొక్క ఘన పరిమాణం సమానం. అందుకని ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం, 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఘనపు సెంటీమీటరు. 1 ఘనపు సెంటీమీటర్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అది. సో ఈ డిఫరెన్స్ ఏందో అది ఈ రాయి యొక్క ఘన పరిమాణం అవుతుంది. అది అన్ని ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. నీటి రెండవ మొదటి ఘన పరిమాణాల మధ్య భేదాన్ని రాయి యొక్క ఘన పరిమాణానికి సమానం అవుతుంది. ఓకేనా. అండ్ కీలక పదాలు చూసినట్లయితే దీంట్లో మీటర్ స్కేలుతో, మీటర్ అనేటువంటి ఇది ప్రామాణిక కొలత అండి. ఓకేనా. పొడవు యొక్క ప్రామాణిక కొలత అంటే మీటరు. ఎక్కువ దూరాన్ని కొలవడానికి అయితే కిలోమీటర్ను ఉపయోగిస్తుంటాం. అండ్ కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వంటి సాధనాలని, మెమరీని ఇక్కడ ఒక్కసారి గమనించండి. మనం ఉపయోగించేటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, దీనిలో మనం మెమరీ అంటుంటాం కదా. ఈ మెమరీని ఎలా మెజర్ చేస్తాం? ఓకేనా. కిలో బైట్స్ అంటాం, బైట్స్ అంటాం. సో బైట్స్ కంటే ముందు బిట్ ఒకటి ఉంటుంది, బిట్ కంటే ముందు ఇంకొకటి ఉంటుందండి. బిట్ కంటే ముందు 3 యూనిట్స్ కలిపేసి ఒకటి ఉంటుంది. సరే అది వదిలిపెట్టేద్దాం. ఇక్కడ ఉండే చూద్దాం. బైట్స్, కిలో బైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్, ఇంకా తర్వాత ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ అదేవిధంగా సెల్ ఫోన్లో ఉండేటువంటి మెమరీని మెజర్ చేయాలంటే మనం ఉపయోగించేటువంటి ప్రమాణాలు ఏంటి అంటే బైట్స్, కిలో బైట్స్, మెగా, గిగా అండ్ టెరాబైట్స్ అండి. ఓకేనా. నెక్స్ట్, సాధారణంగా మనం వైశాల్యాన్ని చదరపు సెంటీమీటర్ లేదా చదరపు సెంటీమీటర్లో లేదా చదరపు మీటర్లు, చదరపు సెంటీమీటర్, చదరపు మిల్లీమీటర్లో కొలుస్తుంటాం. ఒక వస్తువు ఆవరించే ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క ఘన పరిమాణంగా చెప్తుంటాం. ఘనాకార వస్తువుల ఘన పరిమాణాన్ని ఘనపు మీటరు లేదా ఘనపు సెంటీమీటర్లో కొలుస్తుంటాం. ఇది వైశాల్యం, ఇది ఘన పరిమాణం. గమనించాలి, వైశాల్యం వేరు, ఘన పరిమాణం వేరు. ఘన పరిమాణం అంటే మందంగా ఉండేటువంటి వస్తువులు, వైశాల్యం అంటేనేమో ఫ్లాట్గా ఉండేటువంటిది. ఓకేనా. ఇది 2D ఆబ్జెక్ట్, ఇదేమో 3D ఆబ్జెక్ట్. ద్రవాల ఘన పరిమాణాన్ని వచ్చేసి మిల్లీ లీటర్లో కొలుస్తారు. అదొకటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ ఇది ఒకటండి, 1 ఘనపు సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీ లీటర్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ కూడా అడగవచ్చు, చెప్పలేము. రైట్. 1 కిలోగ్రామ్ బియ్యం, 1 కేజీ బియ్యం ఉత్పత్తి చేయడం కోసం ఏంటంటే 500 నీరు అనేది 5,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 1 కేజీ బియ్యం ఉత్పత్తి చేయడానికి ఎన్ని లీటర్ల నీరు ఖర్చు అవుతుంది అంటే 5,000 లీటర్ల నీరు అనేది ఖర్చు అవుతుంది అన్నట్టుగా మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 5,000 లీటర్లు అండి, అంత ఉపయోగిస్తేనే మనకి ఏంటంటే 1 కిలో బియ్యం అనేది ఉత్పత్తి అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న కొటేషన్ కూడా ఇచ్చాడు. కొటేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గతంలో అసలు టెక్స్ట్ బుక్ పేజ్ పైన, కవర్ పేజ్ పైన ఏం బొమ్మ ఉందని అడిగాడు. సో అలాంటి క్వశ్చన్లు కూడా వచ్చిన సందర్భాలున్నాయి కాబట్టి సో ఇక్కడ MS స్వామినాథన్ ఒకటి చెప్పాడు, ప్రకృతి మనకు పసందైన విందు భోజనం లాంటిది అని. కంటిన్యూషన్ ఏమో ఉన్నది, సో అది అవసరం లేదు మనకి. కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ లేదంటే ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ప్రకృతి మనకు పసందైన విందు భోజనం లాంటిది అని చెప్పింది ఎవరంటే MS స్వామినాథన్. దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా బంగారం, వజ్రాల యొక్క నాణ్యతను చూసినట్టయితే క్యారెట్లో కొలుస్తూ ఉంటారు. ఇంపార్టెంట్, ఇది గమనించండి. ఏంటిది? దాని యొక్క వెయిట్ కాదు, ఏంటి దాని యొక్క నాణ్యత, దాని యొక్క క్వాలిటీ. ఎంత ఎక్కువ క్యారెట్లు ఉంటే అంత క్వాలిటీ ఉన్నట్టు. ఉదాహరణకు 24 క్యారెట్ గోల్డ్ అంటుండే కదా, అంటే స్వచ్ఛమైనటువంటి బంగారం. 22 క్యారెట్ బంగారం అంటే ఏంటి? దీంట్లో ఏదో మిక్స్ కలుస్తూ ఉంటుంది, అంటే రాగినో ఇంకేదో కలుస్తుంది, కాబట్టి దాని యొక్క నాణ్యత తగ్గుతూ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకు మనకు డైమండ్ నెక్లెస్లు కానీ అలాంటివి ఉన్నాయనుకోండి, అంటే ఆ బంగారంలో ఏం చేస్తారంటే చాలా దృఢమైన లోహాన్ని ఇంకేదో కలుపుతారు. సో కాబట్టి మనం డైమండ్ సెట్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క క్యారెట్స్ ఒకసారి గమనించండి. 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 16 క్యారెట్స్ కూడా ఉంటుంటాయండి. ఎందుకంటే బంగారం కంటే వజ్రం విలువైంది. సో తెగిపోయింది అనుకో, వజ్రాలతో పాటు ఈ బంగారం ఎవ్రీథింగ్ కూడా పోతుంది. కాబట్టి తెగకుండా గట్టిదనం కోసము బంగారంలో ఇంకేదో మెటల్ కలుపుతాడు. మెటల్ కలిపినప్పుడు ఏమవుతుంది? ఆ గట్టిదనం పెరుగుతుంది, కానీ బంగారం యొక్క నాణ్యత తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే వాటి యొక్క క్యారెట్ స్పెసిఫిక్గా అంటే 20 కానీ 18 కానీ 16 క్యారెట్ కానీ ఉంటుందాను. కాబట్టి ఏంటంటే మనకు ఆ వజ్రాలకు ఎక్కువ కాస్ట్ అవుతుంది తప్ప బంగారం కాస్ట్ అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అదొకటి గమనించండి. ఇక్కడ బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, వాటి యొక్క నాణ్యతను క్యారెట్లో కొలుస్తూ ఉంటారు. ఓకేనా. రైట్. ఇది వచ్చేసి మనం ఎలా కొలవాలని నేర్చుకుందాం అటువంటి యూనిట్. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి నెక్స్ట్ సెషన్లో చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.